తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే. దానిని సరిదిద్దుకోవడానికి గురువు ఒక మార్గాన్ని నిర్దేశించాడు. దానితోనే తాను గట్టెక్కాలి అనుకున్నాడు పృషధ్రుడు. గురువుకు అంజలి ఘటించాడు. ఆయన అనుమతి తీసుకుని అఖిలాత్ముడగుచున్న హరియందు పరునందు భక్తితో చాల తత్పరత మెరసి ఊర్ధ్వరేతస్కుడైయున్న ప్రాణులకెల్ల ఆప్తుడై సర్వేంద్రియములు గెలిచి సంగంబునకు పాసి శాంతుండు అపరిగ్రహుండునై కోరకయుండే తనకు వచ్చిన యదియ జీవనము కావించుచు తను తాన నిలుపుచు ధన్యబుద్ధి జడుని తెరగున అంధుని చందమునను చెవిటి భంగిని మహినెల్ల చెల్ల తిరిగి అడవులకు నేగి కార్చిచ్చునందు చొచ్చి చిక్కినియతుడై బ్రహ్మంబు చెందెనతడు. ఆ గురువు శాపానికి గుండెలో కుమిలిపోలేదు. పైగా అది తనకొక వరంగా భావించాడు. అఖిలాత్ముడైన హరి శూద్రునిలో మాత్రం ఎందుకుండడు అని అనుకున్నాడు. శూద్రుడైతే మాత్రం భద్రాత్ముని అనుగ్రహ భాగ్యం పొందడా అనుకున్నాడు. ఒక మహాకఠినమైన తపస్సును తనకు తానై ఏర్పరుచుకున్నాడు. సర్వజీవుల లోపల వెలుపల నిత్యనూతనంగా వెలుగొందే శ్రీహరిని గుండె గుడిలో పదిలంగా నిలుపుకున్నాడు. తన 3 కరణాల నుండి తదితర భావాలన్నింటినీ తుడిచివేసుకున్నాడు. ఇంద్రియాల మీద పట్టు చిక్కించుకున్నాడు. కామ వికారాన్ని కాలరాచి పారవేశాడు. ఎవ్వరితో ఏ విధమైన తగులమూ లేకుండా ఎప్పటికప్పుడు తన్ను తాను రక్షించుకున్నాడు. లోపలి వెలుపలి ఇంద్రియాలన్నింటినీ వశం చేసుకుని శాంతమైన చిత్తం సాధించాడు. ఎవరు ఏమి ఈయబోయినా తీసుకోలేదు. రాలిపడిన పండో ఆకో తిని ప్రాణాలు నిలుపుకొన్నాడు. దానివలన అతని బుద్ధి ధన్య అయింది. అంటే కోరికలు లేనితనంతో విరాజిల్లింది. చూచేవారికి వీడు ప్రాణాలున్నవాడేనా, గురుడ్డివాడా చెమిటివాడా అనిపిస్తూ ఒకచోట నిలువక దేనియందు మమకారం లేనివాడై తిరిగినాడు. అలా పోగా పోగా భయంకరమైన అడవులలోనికి కాళ్ళు తీసుకుని వెళ్ళాయి. కార్చిచ్చు 4 వైపులా వ్యాపించింది. అయినా ప్రాణాలు కాపాడుకోవాలి అనే భావనయే అతనికి కలుగలేదు. ఆ విధంగా సర్వ మమకారాలను కార్చిచ్చుకు అర్పణం చేసి బ్రహ్మముగా అయిపోయాడు.